లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ జరిగి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి వారం రోజులవుతుంది. ఈలోపే ఇప్పటికే నలుగురు మృతి చెందగా మిగతా వాళ్ళంతా కూడా అండర్ ట్రీట్మెంట్లో ఉన్నారు. కొంతమంది అపోలో జూబ్లీ హిల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా 17 మంది నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలాగ ఉంది, అలాగే ఇప్పటికే వాళ్ళందరి నుంచి శాంపిల్స్ సేకరించారు కాబట్టి వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, దాంతోపాటు ఫర్దర్గా రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి విషయాలను మనం వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఇందులో కూడా ఈ ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళలో కూడా కొంతమంది లైట్గా ఇన్ఫెక్షన్ ఉంది అన్నట్లుగా సమాచారం అందుతుంది. వాళ్ళకి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఉందా సార్? ఇన్ఫెక్షన్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కొరకే హాస్పిటల్లో అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. నిమ్స్లో కానీ తర్వాత అపోలో హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఆల్మోస్ట్ అడ్మిట్ అయిన వాళ్ళ వరకు అందరూ బాగానే ఉన్నారు. ఒక నిమ్స్లో హాస్పిటల్ మాత్రం కొంచెం ఒక పేషెంట్ కొంచెం ఫీవర్ ఉందని చెప్పేసి ఉద్దేశంతో కొంచెం అంటే షీ నీడ్స్ మోర్ అబ్జర్వేషన్ అనేటువంటిది ఒకటి చెప్పడం జరిగింది. అదర్వైజ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వారం రోజులు దగ్గర వారం రోజులు అవుతూ ఉంది కాబట్టి ఈ వారం రోజుల లోపల మనం ఈ స్వాబ్స్ కానీ అవన్నీ పంపించి ఏ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ దేంతో వచ్చింది అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తే మనము ఆ పేషెంట్స్ని కొంచెం సేవ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పేషెంట్ దే విల్ కమ్ అవుట్ మోస్ట్ ఆఫ్ ద టైం. అయితే సార్, ఇప్పటికే నిజ నిర్ధారణ కమిటీ వేసి అప్రాక్సిమేట్లీ 3 days అవుతుంది. ఈ 3 daysలో ఏం ఫైండ్ అవుట్ చేశారు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఏమన్నా నిర్ధారణకు వచ్చారా సార్ కొంతవరకు? నేను అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే ఈ డెత్స్ అయిన తర్వాత ఒక రోజు నేను ఇబ్రహీంపట్నం హాస్పిటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో నేను చూసిన థియేటర్ వరకు అయితే స్టెరిలైజేషన్లో ఏమి డిఫెక్ట్స్ అయితే ఏం కనబడలేదు. ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా సిజేరియన్ కేసెస్ కానీ తర్వాత ఇంతకుముందు ట్యూబెక్టమీ కేసెస్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ అక్కడ అట్లాంటి పరిస్థితి అయితే ఏం కనబడలేదు. సో నాకు అనిపిస్తుంది ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్తో అయిందా లేకుంటే వేరే అదర్ అవుట్ సైడ్ ఫుడ్తో అయిందా అనేటువంటిది ఒక డైలమా ఉంది. ఆ డైలమాలో భాగంగానే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళని పోస్ట్మార్టం చేశాం కాబట్టి ఆ పోస్ట్మార్టం చేసినప్పుడు విశ్రాని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ నుంచి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ప్లస్ తర్వాత డిహెచ్ గారికి ఎవరికైతే ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టారో వాళ్ళు కూడా చేసిన వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చి ఒక ఒపీనియన్ ఇస్తారు. ఆ ఒపీనియన్ పట్టుకొని ఇక మేము ఫర్దర్గా ఫ్యూచర్లో ఇట్లాంటి కాంప్లికేషన్స్ రాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవడానికి మంత్రి గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా చాలా సీరియస్గా పనిచేయడం జరుగుతుంది. మేమందరూ కూడా ఇప్పుడు డిఎస్ సైడ్ కానీ తర్వాత డిఎంబీ సైడ్ కానీ వైద్య విధాన పరిషత్ సైడ్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు ప్రాపర్ స్టెరిలైజేషన్ అనేటువంటిది చాలా మ్యాండేటరీ కాబట్టి పేషెంట్ ప్రీ ఆప్ అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా ప్రాపర్గా చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని మంత్రి గారు చెప్పడం జరిగింది. అది కూడా మేము నా టీవీపీ ఫెసిలిటీ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఇది నేను ఇన్స్ట్రక్షన్ ద్వారా ఇన్ఫామ్ చేయడం జరిగినాడు. ఇంతకుముందు నుంచి చాలా కేసులు చేస్తారనేటువంటి ఉద్దేశంతో కొంచెం వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చేయగలుగుతాడనే ఉద్దేశంతో తీసుకొని ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ నాకు తెలిసి ఇప్పటివరకు 3 లక్షల దాకా చేశాయని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సో ఇంతవరకు ఆ 3 లక్షలు చేసినప్పుడు ఎప్పుడు ఏం కాదు ఇప్పుడే ఎందుకు అయింది అనేటువంటిది అది గాడ్ నోస్ అంతే. కాబట్టి మేము అంటే ఆయన చేసింది తప్పని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. సో ముందు భాగంలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియో ఎట్లా ఉందంటే సీరియస్గా ఉంది, పబ్లిక్ అంతా ప్యానిక్ అయిపోయినారు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మెడికల్ ఫీల్డ్లో అది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. కాబట్టి మేము ముందు జాగ్రత్త చర్యగా కొన్ని యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏం జరిగింది అనేటువంటి దాని కొరకు ఆ విధంగా మేము ముందుకు పోవడం జరిగింది. ఎవరినైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగిందని తెలుసుకొని దాని మీదనే పర్మనెంట్గా తీసుకుంటే ఇది ఆల్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టేకెన్ ఇస్ టెంపరరీ నౌ. సార్, అయితే ముఖ్యంగా ఒక డాక్టర్ ఒక సర్జన్ అన్న వాళ్ళు 10 మందికే చేయాలి, ఒక హాస్పిటల్లో చేయాలంటే మినిమం 30 మందికే చేయాలి, 30 ఆపరేషన్సే చేయాలంటారు. కానీ మన దగ్గర రాష్ట్రంలో కొన్ని హాస్పిటల్స్లో పర్ డే 100 చేస్తున్నారు. మొన్న సంఘటనే చూసినా కూడా రోజుకి 34 చేశారు. సో ఇట్లా నెంబర్ పెరగకుండా కేర్ ఏమన్నా తీసుకుంటారా? నెక్స్ట్ డెఫినెట్గా దాని ప్రోటోకాల్స్ ఏమున్నాయో వేరే స్టేట్స్లో కూడా ఏ విధంగా ఫాలో చేస్తున్నారో పేషెంట్ సేఫ్టీ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రొసీజర్స్ డెఫినెట్గా ఫాలో అవ్వమని చెప్పేసి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే మేమందరం పనిచేస్తాము. సార్, మళ్ళీ ఆపరేషన్స్ అనేవి ఎప్పుడు జరిగే అవకాశం కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఇది కాజ్ అనేటువంటి తెలిస్తే తర్వాత మీరు చెప్పినట్టు ఇప్పుడు మనకు ఉన్నట్టు ప్రోటోకాల్లో 10 కేసులు చేయాలనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అంతవరకే మ్యాండేటరీ చేసేసి అది కూడా టోటల్ స్క్రీనింగ్ చేసి బిఫోర్ టేకింగ్ పేషెంట్ ఇన్ టు ద థియేటర్
విల్ టేక్ ఆల్ మెజర్స్ అండ్ విల్ డూ ఇట్ ప్రాపర్లీ. సార్ ఫైనల్లీ ఒకటి చెప్పండి సార్, అయితే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద వేటు వేశారు, కానీ ఆ రోజు ఆయన డ్యూటీకి రాలేదు, కింద స్థాయిలో డాక్టర్స్ అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ చేశారు అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏదో ఒక యాక్షన్లో భాగంగా చేశారనుకోవచ్చా? ఇది ఓన్లీ టెంపరీ మెజర్ అండి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత ఏం చేయాలనేటువంటిది, ఎక్కడ జరిగింది ఏంటి అనేటువంటిది ఆ విధానాలు చర్చించేసి ఆ విధంగా అంటే వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని అదేమో పర్మనెంట్ ఇష్యూ కానే కాదు. నా కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో చూసిన తర్వాత అలాగే ఫర్దర్గా స్టెప్స్ తీసుకుని ఆపరేషన్స్ చేస్తాం. ఇప్పుడు కంగారు పడి మరింత మందికి చేసే అవకాశాలు లేవని చెప్పి అజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.